నమస్కారం వెల్కమ్ టు సష టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ నంద్యాల పట్టణంలో ఘనంగా మొహరం వేడుకలు ముచ్చుమరి బాలిక అదృశ్యం కేసులో సిఐ ఎస్ఐ సస్పెండ్ నంద్యాల పట్టణం ఎస్పీవై రెడ్డి టౌన్షిప్ ఎస్ఆర్బీసీ రోడ్డు నందు మొక్కలు నాటే కార్యక్రమం నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన రవాణా శాఖ అధికారులు క్రీడా భారతి ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణోత్సవం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అలంకరణతో భక్తులకు ప్రత్యేక దర్శనం శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానందేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు బనగానపల్లె పట్టణంలో ఘనంగా మొహరం వేడుకలు నంద్యాల పట్టణం వన్ టౌన్ పప్పులపట్టి వీధిలో వెలిసిన అతి పురాతనమైన దేవాలయంలో వెలిసిన శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గణపతి పూజ, అభిషేకాలు, పుణ్యహవచనము, పల్లకి సేవ, గ్రామోత్సవం, కళ్యాణోత్సవం భక్తాదుల సమక్షంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. విచ్చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు అధ్యక్షుడు షణ్ముఖరావు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు. نداره پاها میخوام که باهات بیام از دار دنیا فقط تو مونده بودی برام چجوری ودا کنم چجوری ازت جدا بشم منو میذاری میری ولی کی میدونه من چی میکشم چجوری باید ودا کنم چجوری ازت جدا بشم منو میذاری میری ولی کی میدونه من چی میکشم ولی هم سفر یه خورده آهسته تر اما اگر راهی بود برگرد و من را ببر لحظه ودا رفتی و مون عطر نفست رو چادرم నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో
తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. అలాగే లోక కళ్యాణార్థం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తాదులచే నిర్వహించడం జరిగింది. నంద్యాలలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడపరాదని సూచించారు. వాహనదారులకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు, భారీగా జరిమానాలు విధించడం జరుగుతుందని వాహనదారులను హెచ్చరించిన రవాణా శాఖ ఎంవీఐ శంకర్ నాయక్, ఏఎంవీఐ సుబ్బయ్య తెలిపారు. లాక్కుంటాం హ్యాండిల్ ఉదాహరణ కడబెట్టుకున్నాం. తీసుకో రికార్డు, ఈ మేనేజర్ నెంబర్ బండి నెంబర్ రాసుకో బాబు, రాజశేఖర్. So let's say tomorrow if you get an access and right away if you start asking people next question, what will say to me is, there's no involved in stakeholder access and not there in by. నంద్యాల పట్టణం ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రీడా భారతి మరియు ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా స్థాయి ఓపెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను క్రీడా భారతి రాయలసీమ జోన్ అధ్యక్షులు రామకృష్ణ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్ష కార్యదర్శులు శాంతినికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ మరియు ఏపీఎస్ఏపీఏ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్, నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వినయ్ సాగర్ అనిల్, నంద్యాల డయాసిస్ సెక్రటరీ విలియమ్స్ మరియు రిటైర్డ్ ప్రిన్సిపల్ దివాకర్ వీరందరూ ఫుట్బాల్ టోర్నమెంట్ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, సుధాకర్, నిమ్మకాయల సుధాకర్ తదితరులు మాట్లాడుతూ క్రీడా భారతి గ్రామీణ భారతిలో ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించడంతో పాటు వారికి తగిన శిక్షణనిచ్చి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడమే క్రీడా భారతి లక్ష్యమని, అందులో భాగంగానే ఆదరణకు నోచుకొని క్రీడలను ముందుకు తీసుకొని పోవడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఫుట్బాల్ టోర్నమెంటును నంద్యాలలో మొట్టమొదటిగా క్రీడా భారతి నుండి ఏర్పాటు చేసినటువంటి క్రీడాని తదనంతరం అనేక క్రీడా పోటీలు నిర్వహించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణనిచ్చి తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా భారతి ఉపాధ్యక్షులు మహేశ్వరి, శివరామిరెడ్డి, సుబ్బారెడ్డి, రమణ, ట్రెజరర్ రమేష్, జగదీష్, పిఈటి రాజా, ఎస్బీఐ బ్యాంక్ రాజేష్, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ అఖిల్, మోయిన్ మొదలగు వారు పాల్గొన్నారు. నంద్యాల జిల్లా క్రీడా భారతి మరియు నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఫుట్బాల్ టోర్నమెంట్స్కి ప్రధానంగా గ్రౌండ్ చాలా ఇంపార్టెంట్. గ్రౌండ్ ఇచ్చినటువంటి ఎస్పీజీ
సెక్రటరీ విలియమ్స్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వారు ఇందాకనే హామీ ఇవ్వడం జరిగింది, ఎప్పుడు వచ్చినా ఎప్పుడైనా సరే ఇక్కడ గేమ్స్ ఆడుకోవడానికి సహకరిస్తామని. ఈ విధంగా అది చాలా గొప్ప సహాయం. క్రీడాకారుల్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. క్రీడా భారతి యొక్క ప్రధాన లక్ష్యము గ్రామీణ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో, ఏ ఏ గేమ్ల పట్ల అభిమానాన్ని చూపించే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో క్రీడా భారతి జాతీయ స్థాయిలో సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థకి అధ్యక్షులుగా సుధాకర్ గారు, తర్వాత సెక్రటరీగా సుధాకర్ గారు ఇరువురు కూడా ఈ గేమ్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చారు. నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ మరియు క్రీడా భారతి నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఎస్పీజీ గ్రౌండ్స్లో ఫుట్బాల్ టోర్నమెంట్ 7-a-side ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి క్రీడా భారతి రాయలసీమ అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారికి, ఫుట్బాల్ అసోసియేషన్ నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ వినయ్ గారికి, సెక్రటరీ అనిల్ గారికి, మరియు ఫుట్బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, అలానే క్రీడా భారతి సెక్రటరీ సుధాకర్ గారికి, ఇక్కడ ఇంత మంచి వేదికను మనకిచ్చి ఎస్పీజీ గ్రౌండ్స్ ఇక్కడ గేమ్ జరగడానికి సహకరించినటువంటి డయాసిస్ సెక్రటరీ విలియమ్స్ గారికి, మిగతా ఇచ్చేసినటువంటి మిత్రులందరికీ స్వాగతం పలుకుతూ, క్రీడా భారతి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం అది ఏ క్రీడ అయినా సరే క్రీడల్ని ప్రోత్సహించడం, క్రీడల్ని అభిమానించే, లైక్ చేసి క్రీడల్లో మంచి పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి క్రీడాకారుల్ని గుర్తించి వాళ్ళని ఎంకరేజ్ చేయడమే క్రీడా భారతి యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు నంద్యాల జిల్లాలో మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లా క్రీడా భారతి ఆధ్వర్యంలో మరియు ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా స్థాయిలో ఫుట్బాల్ టోర్నమెంటును, ఓపెన్ ఫుట్బాల్ టోర్నమెంటును నిర్వహించడం చాలా ఆనందకరమైన విషయం. ఈ యొక్క టోర్నమెంటుకు పెద్దలందరి సహకారం జరిగింది. శ్రీ రామకృష్ణారెడ్డి గారు, శాంతినికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ గారు, అట్లే ఫుట్బాల్ అసోసియేషన్ వినయ్ సాగర్ గారు, అనిల్ గారు, అట్లే నిజంగా ఈ క్రీడ ఇంత విజయోత్సవంగా జరుగుతుందంటే మరి నంద్యాల డయాసిస్ విలియమ్స్ గారు వీరందరి సహకారంతో ఈరోజు ఫుట్బాల్ క్రీడ నంద్యాలలో చాలా అట్టహాసంగా ఇప్పుడే మొదలైంది. మరి ఇక్కడికి సుమారుగా 7 టీములు ఇక్కడికి రావడం జరిగింది. అందరూ కూడా చక్కగా ఆడి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచి గెలుపుతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి వారందరినీ ఆశిస్తూ వారందరికీ కృతజ్ఞత వారిని బ్లెస్సింగ్ చేస్తూ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నంద్యాలలో మొట్టమొదటిగా ఏర్పడిన క్రీడా భారతి నుంచి ఈరోజు ఫస్ట్ ఈవెంట్ జరుపుతూ ఉన్నాం. అది ఫుట్బాల్ టోర్నమెంట్ జరుపుతూ ఉన్నాం. అది ఎస్పీజీ గ్రౌండ్ నందు జరుపుతూ ఉన్నాము. ఈ ఎస్పీజీ గ్రౌండ్కు పెద్ద చరిత్ర ఒకటైతే ఉంది. ఎయిర్ ఫోర్స్కి ఆడినటువంటి ప్రసాద్ సార్ గారు వాళ్ళందరూ ఈ ఎస్పీజీ గ్రౌండ్ నుంచి ట్రైన్ అప్ అయి వెళ్ళిన వాళ్ళే. గురుగారు కానీ, నాయక్ సార్ గారు కానీ ఇక్కడ నుంచి బెస్ట్ ప్లేయర్గా నిలబడుకొని ఇక్కడ ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్ళిన వాళ్ళే. ఇటువంటి పెద్ద గ్రౌండ్లో హుస్సేన్ సార్ సీనియర్ మోస్ట్ నేషనల్ ప్లేయర్, ఆయన చాలా మందిని ప్లేయర్స్ని రెడీ చేశారు. వాటిలో ఒకరు డిగో. ఆ డిగో వాళ్ళు కూడా ఆ హుస్సేన్ సార్ దగ్గరనే గేమ్ నేర్చుకొని చాలా మంది నేషనల్ లెవెల్ ప్లేయర్స్ని అందిస్తూ ఉన్నారు. అటువంటి ఈ ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రీడా భారతి వారిది మొట్టమొదటి టోర్నమెంట్ ఇక్కడ జరపడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. క్రీడా భారతి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి నేను ఈ గ్రౌండ్ పర్మిషన్ ఇచ్చిన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. మరి ఇది ఈ యొక్క విద్యార్థుల్లో ఈ యొక్క క్రీడా స్ఫూర్తి అనేది ఇది ఎంతో పెంపొందించేసి ఇదొక స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ను క్రియేట్ చేసి మనల్ని ముందుకు తీసుకుపోతుందని భావిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలకు వందనాలు చెల్లించారు. క్రీడా భారతి ప్రెసిడెంట్ సెక్రటరీ సుధాకర్ గారు, ట్రెజరర్, ఆఫీస్ బేరర్స్, మేడం ఉమామేశ్వరి మేడము, మా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరి తరఫున ఇక్కడ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాము. 7 టీమ్స్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చినాయి. లోకల్ టీమ్స్తో పాటు 7 టీమ్స్ వచ్చాయి. So we wish on behalf of all the elders, we wish the players all the best and play the tournament with good spirit. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నంది పైపుల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్పర్సన్ సుజల ఆధ్వర్యంలో
బుధవారం నంద్యాల పట్టణం ఎస్పీవైరెడ్డి టౌన్షిప్ ఎస్ఆర్బీసీ రోడ్డు నందు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నంది పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్పర్సన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా నంద్యాల పట్టణంలో మొక్కలను నాటడం సంతోషంగా ఉందన్నారు. మొక్కలను నాటడం వలన చెట్లు పెరిగి పర్యావరణ పరిరక్షణలో ఉంటుందని పేర్కొన్నారు. చెట్లు లేకనే పర్యావరణం అంతా నశించిపోయి వేసవి కాలంలో ఎంతో ఎండ తీవ్రతను చూశామని ఇబ్బంది పడ్డామన్నారు. ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలో ఎక్కడైనా మొక్కలు నాటాలని సంకల్పించిన వారికి మేము ఉచితంగా మొక్కలను అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీవైరెడ్డి టౌన్షిప్ కాలనీ వాసులు నంది పైప్స్ యాజమాన్యం పాల్గొన్నారు. నిజంగా చెట్లు మనకు ఒక నిశ్శబ్దమైన స్నేహితులు లాంటి వాళ్ళు. చెట్లను నాటడం, చెట్లను పెంచడం, వాటిని చూసుకోవడం మనందరి కనీస బాధ్యతగా మనం గుర్తించాలి. మనకి అందరికీ తెలుసు, మనం వదిలేసిన గాలిని అవి తీసుకొని మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి ఇస్తాయి. వేప కాండ లాంటివి గాలిలో ఉన్నటువంటి క్రిములను చంపి మనకి మంచి గాలిని అందజేస్తాయి. పూర్వకాలము టీబీ వ్యాధి అట్లా వస్తే వేప చెట్టు కింద, కాండ చెట్టు కింద మంచం వేసి పండబెట్టేవాళ్ళు. ఆ గాలి యొక్క ప్రభావం వల్లనే నిదానంగా వ్యాధి తగ్గిపోయేది. అంత మంచిని చేస్తాయి. గాలిలో అలర్జీని చేసే క్రిములు గాని వేరే బ్యాక్టీరియాలను చంపి మనకు స్వచ్ఛమైన గాలినిచ్చే అంత మంచి చెట్లు మనకు తోడుగా ఉండడానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి. మనం వాటిని దూరం చేసుకుంటున్నాం. చిన్న చిన్న కారణాల చేత చెట్లు ఉంటే ఆకులు పడతాయి, కసు పట్టుకోవడం కష్టం అని చెప్పి పెద్ద పెద్ద చెట్లను మన చేతులతో మనం నరికేసుకుంటున్నాం. ప్రకృతికి మనమే దూరం అవుతున్నాం. మనం ఎంతగా ప్రకృతికి దగ్గర అయితే అంతగా మనకు ఆరోగ్యానికి బాగుంటది. చెట్లు ఆకులు రాస్తాయి, కసు కొట్టుకోవడం ఒక ఎక్సర్సైజ్ శరీరానికి. చెట్లు మంచి గాలిని ఇస్తాయి, మన ఆరోగ్యాన్ని బాగుపరుస్తాయి. ఎంతో పెరిగి పెద్ద ఎంతో ఆక్సిజన్ మనకు అందరికీ అందజేస్తుంది. ఇంతకుముందు పూర్వం వచ్చేసి మనకు ఈ సెల్ ఫోన్ ఇవి లేనప్పుడు విరివిగా కార్టూన్ పెట్టుకుని బాగా తెలియదు. ఈ చెట్ల పైన కూర్చొని పండ్లు తినేసి పోయి అక్కడ విచ్చినాయంటే ఆటోమేటిక్ చెట్లు మంచిది. ఈ రోజు సెల్ ఫోన్ ఇవ్వడంతో ఈ పక్షులు కూడా తినడం బాగా తగ్గిపోయింది. దానివల్ల అందుకని మనం అది గుర్తించి మనమందరం మన చేయుతగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటి దాన్ని పెంచుకోవడానికి ఆలోచిస్తున్నాను. మనం ఎంతో ఉపయోగకరమైన ఒక మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే వన మహోత్సవం. ఈ వన మహోత్సవాన్ని మన యాజమాన్యం వారి ఆధ్వర్యంలో మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇది ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది, ప్రతి మనిషికి ఎంతో మేలు చేస్తుంది. వన మహోత్సవం అంటే కొన్ని సమూహంతో కొన్ని యొక్క వృక్షాలు నాటడం. ఈ వృక్షాలు నాటినప్పుడు అవి పెరిగి పెద్దదైతే దానివల్ల ఎంతో ఉపయోగం అనేది మనందరికీ తెలుసు. కానీ తెలిసినప్పటికీ మనం తగిన మోటివేషన్ కావచ్చు, ఏదో మనకున్న బీజులు కావచ్చు పెద్ద పట్టించుకోండి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కనీసం తాను సమాజంలో ఉన్నాడు కాబట్టి తనకు తోడుగా ఒక చెట్లు నాటుకోవాలి. ఈ చెట్లు నాటే కార్యక్రమం అంటే ఎంతో ప్రయోజనకరమైన కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. చెట్లు అనేది అనేక మేడం గారు చెప్పినట్టు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు సరైన టైంలో వర్షాలు పడతలేవు, వాతావరణ సమతుల్యత కంప్లీట్ గా దెబ్బతిన్నది. దానివల్ల మనం అందరం నష్టపోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు నాటి ఈ వాతావరణ సమతుల్యాన్ని కాపాడదామని ప్రమాణం జరిగింది. ఈ వన మహోత్సవం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి సిటీలో చెట్ల కంటే వెహికల్స్ ఎక్కువ కనబడుతున్నాయి. ఆ వెహికల్స్ వదిలే కాలుష్యాన్ని నివారించాలంటే చెట్ల వల్లనే అవుతుంది. కాబట్టి మనం చేసే ఈ కార్యము చాలా విలువైన కార్యము, సమాజానికి ఎంతో తోడ్పడుతుంది ఇది. సో ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ స్కూళ్ళల్లో కావచ్చు, తర్వాత సొసైటీలో కావట్లేదు, రోడ్ల మీద కావట్లేదు, ఎన్ని చెట్లు పెంచడం వల్ల ఈ కాలుష్యాన్ని ఆటోమేటిక్ గా నివారించబట్టు దానివల్ల ప్రకృతిలో ఉన్న వైపరీత్యాలు కూడా తగ్గిపోతాయి. వర్షాలు సమయానికి రావచ్చు. ఆరోగ్యపరంగా ఎన్నో మానవునికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ కార్యం విజయవంతం కావాలని అందరూ మనం పాల్గొనేందుకు సంతోషంగా నేను ఎక్స్ప్రెస్ మై చిన్న పెద్ద అందరూ కలిసి వచ్చినందుకు చాలా సంతోషం. ఇది నాటడమే కాకుండా దాని తర్వాత దీన్ని తగ్గించడం కూడా మనం పని అనుకుని దీన్ని ఈ మంచి పని మీరు ఇలానే కొనసాగిస్తూ ఉంటారని. నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. అలాగే లోక కళ్యాణార్థం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని భక్తాదులచే నిర్వహించడం జరిగింది.
భగవత్ సేవా సమాజ్ వారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ తొలి ఏకాదశి సందర్భంగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనగర్లో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు ఉదయం 7 గంటల నుంచి విశేష అలంకారంతో స్వామివారి దర్శనం ఏర్పాటు చేయబడింది. ఈ యొక్క విశేష దర్శనాన్ని అనేక మంది భక్తులు దర్శించుకున్నారు. కావున నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఈ ఆలయ ప్రాంగణం నందు సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి వ్రతములు అనేక మంది జంటల చేత నిర్వహించడం జరిగినది. ఈ యొక్క వ్రతంలో పాల్గొన్న ప్రతి భక్తుడికి ఆ దేవదేవుని ఆశీస్సులు కలగాలని కోరుకుంటూ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున నంద్యాల పుర ప్రజలు అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి అంటారు. ఈ తొలి ఏకాదశి ఎప్పుడైతే మనకు ప్రారంభమవునో మనకు దక్షిణాయనములో వచ్చే మొదటి పండుగ ఈ తొలి ఏకాదశి. ఎప్పుడైతే మనకి ఈ తొలి ఏకాదశి వస్తాదో ఆ రోజు నుంచి పండగల పరంపర మొదలవుతున్నదని అర్థము. ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ భగవత్ సేవా సమాజ్ సంజీవనగర్ రామాలయంలో వెలిసిన వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రత్యేక అలంకారం చేయడం జరిగినది. అనేక మంది భక్తులు స్వామిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం కూడా పొందింది. ఇందులో భాగంగా లోక కళ్యాణార్థం కార్తికేయ శర్మ గారి ఆధ్వర్యంలో శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి కనుసన్నులలో సామూహిక ఉచిత సత్యనారాయణ స్వామి ఏర్పాటు చేయడం జరిగినది. దీనికి అనేక మంది భక్తులు జంటలతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం కూడా జరిగినది. వారందరికీ ఆ సత్యనారాయణ స్వామి వారి ఆశీస్సులు పొందగలరని ఆ దేవదేవుని కోరుతున్నారు. నంద్యాల పట్టణం 1 టౌన్ పప్పులబట్టి వీధిలో వెలిసిన అతి పురాతనమైన దేవాలయంలో వెలిసిన శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గణపతి పూజ, అభిషేకాలు, పుణ్యహవచనము, పల్లకి సేవ, గ్రామోత్సవం, కళ్యాణోత్సవం భక్తాదుల సమక్షంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. విచ్చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు అధ్యక్షుడు షణ్ముఖరావు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు. బుధవారం అనగా ఈరోజు శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి గారి కళ్యాణము నంద్యాలలో ఉన్నటువంటి దాదాపు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయము రంగరాజు వీధి పప్పులబట్టి బజార్ దగ్గర 1 టౌన్ పోలీసు దగ్గర ఉన్నటువంటి ఈ దేవాలయంలో రంగరంగ వైభవంగా జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాము. ఎందుకంటే ఉదయం
దాదాపుగా 5:30 గంటలకు గణపతి పూజ, అదేవిధంగా 6 గంటలకు రుక్మిణి పాండురంగ స్వామి గారికి అభిషేకము, అదేవిధంగా పట్టణ పురవీధుల గుండా గ్రామోత్సవము, అదేవిధంగా కళ్యాణం జరిపించే దంపతులకు కంకణం కట్టి కళ్యాణం రంగరంగ వైభవం జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులందరూ ఇరువిరిగా పాల్గొని తీర్థప్రసాదాన్ని స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించినటువంటి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి భక్తులకు, నంద్యాల పట్టణ ప్రజలకు, భాషార క్షత్రియ సమాజ్ సభ్యులకు, అదేవిధంగా మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయన రూపంలో అయితేనేమి, అది విరాళాల రూపంలో అయితేనేమి, ప్రత్యేకంగా సహకరించినటువంటి మీడియా, ప్రింట్ మీడియా అయితేనేమి, ఎలక్ట్రిక్ మీడియా అయితేనేమి, వారికందరూ కూడా శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనవి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం ముందు, మన రంగరాజులో ఉన్నటువంటి రుక్మిణి పాండురంగ స్వామి దేవాలయం ముందు ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని రుక్మిణి పాండురంగ స్వామి వారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. దీనిలో భాగంగా కళ్యాణంలో భాగంగా ఉదయం 6 గంటలకి పంచామృత అభిషేకము, సుగంధ ద్రవ్య పరిమితితో సైతంగా పంచాభిషేకము, గణపతి పూజ, పుణ్యాహవాచనము ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. పల్లకి సేవ ఈ కార్యక్రమం జరిగి ఇప్పుడు కళ్యాణ మహోత్సవము భక్తుల ద్వారా రంగ వైభవంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహం వలన మీ అందరూ కూడా ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా భక్తాదులు నమస్కారము. నంద్యాల పట్టణము నందుని 6వ వీధి రంగరాజు వీధి యందు వెలిసినటువంటి అతి పురాతనమైన దేవస్థానము శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి దేవస్థానం. ఈ దేవస్థానంలో ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము భావసార క్షత్రియ సమాజ్ వారి ఆధ్వర్యంలో శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి వారి కళ్యాణము అత్యంత వైభవముగా భక్తాదుల చేత సామూహిక కళ్యాణ మహోత్సవము జరుగుతుంది. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తాదులందరూ పాల్గొని అందరూ దేవుని ఆ పాండురంగుని కృపాకటాక్షములను పొందవలసిందిగా మనవి. దక్షిణాయన పుణ్యకాలం మరియు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మహానంది క్షేత్రంలోని మూలమూర్తులకు రుద్రాభిషేకం, ఖడ్గమాలార్చన, ఉత్సవ మూర్తులకు తిరుమంజనములు వైభవంగా లోక కళ్యాణార్థం నిర్వహించడమైనది. స్వామి అమ్మవార్లకు ఫలమును మాత్రమే నివేదన చేయడం జరిగింది. గురువారం ఉదయం ద్వాదశి పారణ సందర్భంగా విశేషమైన మహా నివేదనలు జరపబడునని ఆలయ వేద పండితులు తెలిపారు. విచ్చేసిన భక్తులకు ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి వసతి కల్పించారు.
నంద్యాల జిల్లా బనగనపల్లె పట్టణంలో నేడు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొని ఘనంగా మొహరం వేడుకలు నిర్వహించారు. పీర్లను పురవీధుల గుండా ఊరేగింపు చేశారు. బనగనపల్లె పట్టణంలోని ఆస్థానం పాత బస్టాండ్ సెంటర్ జుర్రేరు వాగు వరకు మొహరం పీర్లను ఊరేగింపు చేసి జుర్రేరు వాగు నీటిలో ముంచారు. అనంతరం షియా మతస్థులు కత్తులతో పొడుచుకుంటూ భక్తి శ్రద్ధలను ప్రదర్శించారు. ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సత్యమణి బీసీ ఇందిరమ్మ భక్తులకు షర్బత్ పంపిణీ చేశారు. یه خورده آهسته تر اما اگر راهی بود برگرد و من را ببر لحظه وداع رفتی و عطر نفست رو چادرم تو رو به همون خدایی که کسی بی کسونه میسپرم با این صدای خسته با پر و بال بسته بابا منو بغل کن خیلی دلم شکسته نفسی برام نمونده که دم آخری صدات کنم منو توی آغوشت بگیر که یه دل سیر نگات کنم چجوری بات ودا کنم چجوری ازت جدا بشم منو میذاری میری ولی کی میدونه من چی میکشم ఈరోజు చాలా పవిత్రమైన దినము ఎందుకనగా ఇస్లాం అనేది అమరజీవులు. వాళ్ళు 72 మంది అమరజీవులు అయినారు ఈరోజు. అందుకోసం ఇస్లాం అనేది నిలబడింది. ముస్లింలకు ఇస్లాం అనేది పక్క ఇది. అందుకోసం హిందువులు ముస్లింలు అందరూ కలిసి మొహరం యొక్క పీర్ల పండుగ చేస్తారు. ఈ దినము మన మంత్రులు వారు బీసీ జనారెడ్డి గారు, వాళ్ళ సతీమణి గారు, ఇంద్రమ్మ రెడ్డి గారు, వారు కూతురి గారు అందరూ వచ్చి షర్బత్ పంపిణీ కార్యక్రమం చేశారు. దానికోసం నేను ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు ఇలాగే ప్రతి సంవత్సరం చేస్తూ ఉండాలా, ఇలాగే మందికి సేవ చేసే కార్యక్రమం చేస్తూ ఉండాలని నా మనసు పూర్తిగా చేసుకొని ఆ 72 అమరజీవుల యొక్క దువా అన్న పైన ఉండాలని, మన కార్యకర్తల పైన ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్లాతో వాళ్ళతో దువా చేస్తున్నాను. ఆమీన్ ఆమీన్ ఆమీన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో ఘనంగా మొహరం వేడుకలు. ముచ్చుమరి బాలిక అదృశ్యం కేసులో సిఐ ఎస్ఐ సస్పెండ్. నంద్యాల పట్టణం ఎస్పీవై రెడ్డి టౌన్షిప్ ఎస్ఆర్బీసీ రోడ్డు నందు మొక్కలు నాటే కార్యక్రమం. నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన రవాణా శాఖ అధికారులు. క్రీడా భారతి ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం. అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణోత్సవం. సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అలంకరణతో భక్తులకు ప్రత్యేక దర్శనం.
శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానందేశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు. బనగానపల్లి పట్టణంలో ఘనంగా మొహరం వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.